నాని గారిది మాస్ జాతర మొదలైందని గతంలో మనకి దసరాతో తెలిసింది. ఇప్పుడు మళ్ళీ హిట్ 3 నుంచి వచ్చింది కదా! ఎలా ఉంది అది? చాలా బాగుందన్న. టీజర్ చూసాం, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చన్న. ఆయన దింపేస్తాడు, యాక్టింగ్ అంతా బాగా చేస్తాడు. రోల్కి బాగా న్యాయం చేస్తాడు. దసరాలు చూసాము అగ్రెషన్ అంతా, దీంట్లో కూడా అగ్రెషన్ కనబడుతుంది. బాగా చూడొచ్చు, మనం ఆ క్యారెక్టర్ని బాగా ఫీల్ అవుతాం, బాగా ఎక్సైట్ అవుతాం, బాగా హ్యాపీగా బాగుంటుంది. చూస్తే నాని గారు ఇప్పటి వరకు చాలా పర్సనల్ అది సార్ ఫ్యామిలీ హీరో అయిన. కానీ అవును, సడన్ గా అందులో మనం ఆ డైలాగులు చూసుకుంటే ఒకటేమో మళ్ళీనేమో ద ద పారడైజ్ ఒకటి వస్తుంది. ఇది ఉన్నట్లు మరి అంత అవును. వైల్డ్‌గా అంటే ఉంది. ఇప్పుడు ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు బాగా. ఇది పారాడైస్ కానీ, హిట్ 3 కానీ. ఈ హిట్ 3లో ఏ వచ్చే సర్టిఫికేట్ ఏ వస్తుంది, అంత వైలెన్స్ ఉంది కదా. లేదు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఈ పారాడైస్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్. అంత ఒక బ్యాడ్ వర్డ్ రిలీజ్ చేసినారు కదా దాంట్లో. అవును, పారడైజ్. ఎక్స్పెరిమెంట్ గా తీస్తున్నాడు, ఇప్పుడు కొంచెం చేంజ్ అయినాడు. ఇప్పుడు లోకల్ బాయ్ అనేది అప్పుడు ఒక 6 హ్యాట్రిక్స్ తీసినాడు కదా, డబుల్ హ్యాట్రిక్స్. అవన్నీ ఒకే టైప్ ఉంటాయి ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతా. దాని తర్వాత నుంచి చేంజ్ అయినాడు, మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ తీస్తున్నాడు, అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినాడు, అందుకు ఇవన్నీ చేస్తున్నాడు. హిట్ 3కి ఆయన ప్రొడ్యూసరు అంటే విచ్చలవిడే డబ్బు ఖర్చు పెట్టి ఒక రేంజ్ లో సినిమా బయటకు వస్తుందని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమా అనుకోవచ్చా? ఇంకా ఆయన స్టోరీ సెలక్షన్ అట్లాంటిది, ఊరికనే పెట్టాడు డబ్బులు. ఫస్ట్ వీకి పెట్టినాడు కదా, వీకి పెట్టినాడు. హిట్ 3కి మొన్న ఇప్పుడు కోర్టు వచ్చింది. ఆయన స్టోరీ సెలక్షన్ అంతా బాగా హిట్ అవుతుంది అనుకుంటేనే, డబ్బులు వస్తాయంటేనే పెడతాడు. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వస్తాయని, ప్రాఫిట్స్లోనే ఉంటాడు. చూస్తే హిట్ 3తో నాని గారు ఇప్పుడుకొచ్చి మనం పెద్ద పారడైజ్ చూసుకుంటే అది మళ్ళీ మరొకటి ప్రొడ్యూసర్ వేలో చూసుకుంటే చిరంజీవి గారి మూవీ కూడా పెడుతున్నారు కదా ఆయన. ప్రొడ్యూస్ చేస్తున్నాడు చిరంజీవి మూవీకి. ఏ మూవీ, విశ్వంబరక? ఆహా కాదు, వరదల శ్రీకాంత్ ఓకే, మోహన్ ఓకే. ఈయన కలిపి. పోస్టర్ రిలీజ్ చేసినారు, చెయ్యొట్టు ఉంటుంది. అవునా, మంచిదే. ఇంకా ప్రొడక్షన్స్ కిందకి వచ్చేస్తున్నాడేమో. ఇంకా ప్రొడక్షన్స్ పెట్టినాడా ఏమైనా? పెట్టాడు. ఇంకా ప్రొడక్షన్స్ అంటే ఇంకా ఆయన మూవీస్ కాకుండా వేరే మూవీస్ కూడా చూసుకోవాలి కదా. ఇంకా అన్నీ కలిపి చేసుకుంటాడు, ఇంకా గ్యాప్ ఇవ్వకూడదు కదా. అదే లైన్ గా ఆయన మూవీస్ అన్ని చేయలేడు కదా, కాబట్టి గ్యాప్ ఇవ్వడు. కాబట్టి వేరే మూవీస్ కూడా ప్రొడక్షన్ చేస్తున్నట్టున్నాడు ఇంకా అట్టయితే. ఇంకా ఓకే అన్న. అయితే ఇప్పుడు ఇది హిట్ 3 అయితే ఎలా ఉంటది అనుకోవచ్చా మీ ఒపీనియన్ గా? అంటే ఆ మాసులకు గట్ట సెట్ అయిందా నాని గారికి? మాస్ లుక్ అంతా బాగానే సెట్ అయింది. ఎట్టుంటది, హిట్ 2 లాగానే ఉండొచ్చు. మంచి క్రైమ్ థ్రిల్లర్ గా ఉంటది, ఒక విలన్ ఉంటాడు. అంతా క్యాట్ అండ్ మౌస్ ఉంటది, మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈయన క్యారెక్టరేషన్, డైలాగ్స్, అగ్రెషన్ ఇవన్నీ యాక్టింగ్ తోటి బాగానే ఉంటది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా ఉండొచ్చు, బాగానే ఉంటది. ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆ సినిమా నుంచి? సాంగ్ గానీ హీరోయిన్ తో గానీ ఏమైనా? హీరోయిన్ ఎవరన్నా అదే ఇంకేం ఎక్స్పెక్ట్ ఇంకేం బయట పెట్టే అవకాశం ఉన్నదని మీరు ఏమైనా ఉండొచ్చు, హీరోయిన్ పక్కా ఉంటది, లేకుండా ఉండదు. లవ్ సాంగ్స్ ఉండొచ్చు, మరి ఉంటాయి. అనుకుంటున్నారా? అడివిశేష్ గారు అలాగే విశ్వక్ గారు కూడా ఇద్దరు ఇందులో కనిపించే అవకాశం ఉన్నదంటారు, నిజమే అనుకోవచ్చు? అంటే ఉంటే ఒక క్యామియో ఉండొచ్చు. అంటే లాస్ట్ కేసు వీళ్ళు చేసినారు అని చెప్పి ఒక స్టోరీ టెలింగ్, బిహైండ్ సీన్స్ అట్లా ఏమన్నా పెట్టొచ్చు మరి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.